IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని హోంమంత్రి అనిత ఆరోపించారు. గంజాయిని అరికట్టాలని కోరిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సమాధానమిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. క్రిమినల్స్ పై గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అందుకే చివరి గుడికి బడికి కూడా భద్రత లేకుండా పోయిందన్నారు. గంజాయి నియంత్రణ కోసం తమ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుందన్న అనిత కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపై చర్చించినట్టు తెలిపారు. క్రైమ్ రేటు నియంత్రణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించి ఈస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 అదేవిధంగా 2000 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదు బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర రెండు కలిపి ఈ మొన్న 2019-24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014-19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టకపోవడం సరికదా, ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష.